జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఎవడురా రామకథ చెప్పినవాడు? 10 నెలలయింది రామనామం వినపడలేదు, రామకథ వినపడలేదు. నా ప్రాణాలు నిలబడ్డాయి, అమృతం పోసినట్టుంది. ఎవడు నాకు ఈ కథ చెప్పినవాడు అని ఒక్కసారి ఆవిడ ఇలా తల పైకెత్తి కొబ్బలలోకి చూసింది. చూసేటప్పటికీ తత శాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. బంగారు రంగుతో ఉన్నటువంటి కన్నులతో ఆ కొమ్మలలోంచి తెల్లటి బట్టలు కట్టుకుని కిందకి తొంగి చూస్తున్నారు హనుమ. దీన్ని సిద్ధిసర్గ అంటారు. హనుమ దర్శనం సీతమ్మకైనా కూడా సిద్ధిసర్గే, అత్యంత శక్తివంతం. హనుమ తిరుగుతారు అనడానికి ప్రమాణాలు కొన్ని చెప్తుంది పరాశర సంహిత. వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. మిరుపుల పోగులంటి శరీరంతో కిందకి చూస్తూ చిన్నవారై ఉన్నారు కదూ. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. ఆ కిందకి చూస్తున్నారు. సీతమ్మ ఇలా తల పైకెత్తి చూసింది. ఎప్పుడైతే హనుమని చూసిందో ఆవిడ ఒళ్ళు గగుర్పుడిచి వెంటనే మరి పైన చెప్పిన కథ కొంత తనకి తెలిసిన్న కథ, కొంత తెలియని కథ. కానీ ఆయన్ని చూస్తే ఎందుకో ఆయన చెప్పినది సత్యం అనిపిస్తోంది. అయినా వెంటనే ఆ తల్లి నమస్కారం చేస్తోంది. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ. నేను నమస్కారం చేస్తున్నాను ఎవరికి? నమోస్తు వాచస్పతయే సవజ్రిణే, బృహస్పతితో కూడుకుని ఉన్నటువంటి ఇంద్రుడికి నమస్కారం చేస్తున్నాను. అలాగే స్వయంభువే చైవ హుతాశనాయ చ, అగ్నిహోత్రుడికి బ్రహ్మగారికి నమస్కారం చేస్తున్నాను. అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాన్యథా. నేను కూర్చున్న ఈ చెట్టు మీద కూర్చుని ఈ వానరం ఏ కథ చెప్పిందో ఆ కథ సత్యమే అగుగాక, ఆ కథ వేరొకలా కాకుండుగాక. అంటే ఆవిడ ఒకవేళ రావణాసురుడు మారువేషంలో వచ్చి చెప్తున్నాడేమో, అందుకని ఆవిడ దేవతల్ని ప్రార్థన చేసింది. అలా పిరికితనం కలగట్లేదు మనసులో, అది సత్యమే అని ఎక్కడో తెలుస్తోంది. పుత్రుడిలా కనపడుతున్నాడు, ఆయన తేజస్సు చూస్తే అలా అనిపించట్లేదు మోసం చేసేవాళ్ళ. ఇన్నాళ్లకి ఈయన ముఖం చూస్తే మనసులో ఊరట కలుగుతోంది. ఆయన మాట్లాడిన తీరు అంత స్పష్టంగా ఉంది, నన్ను ఊరడించడానికి చెప్పాడన్న విషయం స్పష్టం అవుతోంది. ఇన్ని ఆధారముల చేత ఆవిడ ప్రార్థన చేసి, నేను బాధపడాలి అంటే, నేను ఎక్కువ మనసులో ఖేదపడాలి అంటే, ఎవరికి ఖేదం కలిగితే నేను ఖేదం పొందుతాను? రాముడికి ఖేదం కలిగితే నాకు ఖేదం, లక్ష్మణస్వామికి ఖేదం కలిగితే నాకు ఖేదం, నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారికి ఖేదం కలిగితే నాకు ఖేదం. అందుకని స్వస్యస్సు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకస్య రాజ్ఞః. రామచంద్రమూర్తికి మంగళమగుగాక, ఆయనకి స్వస్తి ఎగుగాక, లక్ష్మణస్వామికి స్వస్తి ఎగుగాక, నా అత్తవారింటి వైపు అందరూ సంతోషముగా ఉండెదరుగాక అంతర్లీన భావన. నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారు సంతోషముగా ఉండుగాక, స్వస్తి ఎగుగాక. మరి తనకి ఇది భారతదేశంలో ఆడపిల్ల యొక్క గొప్పతనం. తనకి సుఖం వేరొకటి ఉండదు. తన భర్త సుఖం తన సుఖం, తన మరుదుల సుఖం తన సుఖం, తన అత్తవారింటి సుఖం తన సుఖం, తన పుట్టింటి వారి సుఖం తన సుఖం. అందుకే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇక్కడ పెరిగిన పిల్ల అక్కడికెడుతుంది, ఏమిటో అక్కడ బంధుత్వాలు కొత్తగా తెలుసుకుంటుంది. తెలుసుకుని అందరూ నా వాళ్ళే, నా మరిది, నా తోడికోడలు, మా పినమామగారు, మా పెదమామగారు, ఎంత అల్లుకుపోతుందో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.